తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ధనం కూడా అలాగే ఉంటుంది. రాబడి ఎంత ఉందో ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అయితే సంతోషకరమైందంటే ఖర్చులు ఎన్నున్నా రాబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. సంతాన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా తృతీయంలో రవి గురువులు ఉన్నారు. గురువు అస్తంగతం అయి ఉన్నారు. సహోదరి సోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏదో విధంగా అడ్డుపడే విధంగా డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, లేదా వీసా విషయంలో కావచ్చు, పాస్పోర్ట్ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టండి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది. అలాగే నల్ల నువ్వుల్ని దానంగా వేయడం, లేదా నల్ల నువ్వులు బెల్లము కలిపి ఒక ముద్ద కింద చేసి ప్రతిరోజు శివుడికి నివేదనగా పెట్టడం, అది చీమలకి దానంగా వేయడం అనేది చెప్పదగినది. ఇలా 19 రోజులు చేసినట్లయితే చాలా వరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు. కానీ ఈ ఏలినాటి శనిలో ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే ఏదో ఆటంకం రావడం, వెనక్కి లాగడం జరుగుతుంటుంది. అయితే గోచారీత్యా ఏలినాటి శని జరుగుతున్నా ఏదైనా కానీ మనస్సంకల్పం గట్టిగా ఉండాలి. మనస్సంకల్పం గట్టిగా ఉంటే గనక ఏ పనైనా సాధించగలం. సర్వే జనం అన్నట్టుగా మనం నలుగురితో పాటు వెళ్ళి ఇది కార్యక్రమం నిర్వర్తించాలి, గట్టిగా కృషి చేయాలి అనే తపన ఎక్కువగా ఉండాలి. మీకు తపన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టడంలోనే కాస్త అశ్రద్ధ కావచ్చు, అజాగ్రత్త కావచ్చు, ఏదైనా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సంపాదన బాగుంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఏం లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఇటు భాగ్యాధిపతి, ఇటు వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో అస్తంగతం అయ్యారు కాబట్టి చేతి దాకా వచ్చిన పను వెనక్కి వెళ్ళిపోవడం, ఇదేమిటి ఇలాగే ఉంటుంది అని అనుకోవడం ఉంటుంది. ఇది తాత్కాలికమేనండి, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఇది కొద్ది రోజుల వరకే గమనించగలరు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరో చెప్పారు బాగానే ఉంటుందని కాకుండా పూర్వాపరాలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రారంభించేటప్పుడు గణపతికి పూజ చేయడం లేదా గణపతి హోమం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా వస్తుందనే భావన ఏర్పడుతుంది. అయితే అటువంటి ఏమీ పెట్టుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. స్టూడెంట్స్ లోన్ ఏదైతే ఉందో అవి మంజూరు అవడం జరుగుతుంది. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. అయితే రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఇది అంత అనుకూలమైనది కాదు. ఏదో విధంగా గొడవలు రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, వ్యాపారంలో వృత్తిలో చిన్న చిన్న అడ్డంకులు రావడం అనేది జరుగుతుంటుంది. అయితే వీరికి శని వ్యయంలో బలంగా ఉన్నారు.
ఏ పనులైనా సరే చేద్దాకా వచ్చినా సరే కొన్ని సానుకూల పడతాయి. అయ్యో వెళ్ళిపోయిందనే బాధ లేకుండా ఈ వారం చక్కగా పనులు మనకి సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అష్టములకా తైలంతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవాలి. ఉద్యోగస్తులైతే సౌర కంకణాన్ని ధరించాలి. ఏదైనా చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. ఏ పని చేసినా సక్రమంగా అవడం, అది మనకి బెనిఫిట్ రావడం ఉంటుంది. జన్మరాశిలో శుక్రుడు, ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు. రవి బాగున్నా గురువు మటుకు అస్తంగతం అయ్యారు. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. చేద్దాకా వస్తున్న ధనం మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదా లేట్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వచ్చిన నష్టం అయితే ఏం లేదు. సమయానికి డబ్బు చేతికి అందడం జరుగుతుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు కొనుగోలు చేస్తారు. ఇది మంచి శుభసూచకం అని చెప్పచ్చు. మీ కళ నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఎన్ని ఉన్నా కానీ మనసులో ఒక వేదన ఏర్పడుతుంది. ఎందుకే మనకి ఇలా జరుగుతోంది, అందరూ మనం మోసం చేస్తున్నారా, లేదా మనం మోసపోతున్నామా, లేదా మనదేమైనా తప్పు ఉందా అన్న భావన ఏర్పడుతుంది. మీలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన నలుగురితో పాటు ఉండాలి, మన వరకు మనం సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలన్న బరువు బాధ్యతలు ఎక్కువగా మీ మీద ఉంటాయి. అందుకే ప్రతి విషయానికి టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం జరుగుతుంది. ఇబ్బందులు అనేవి కొన్ని రోజుల వరకే, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. వ్యాపార రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంటుంది. ముఖ్యంగా కళారంగాలకు సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా బ్యూటిషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్, డెంటిస్టులకి, చిరు వ్యాపారస్తులకి, ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులకు, ఆభరణాల వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. మంచి కాలం నడుస్తుంది. వీరికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళు కలిసి వస్తాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. ఇటు సప్తమ వ్యయాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నారు కేతువుతో కలిసి. కుజుడు మళ్ళీ అష్టమాన్ని చూడడం, లాభస్థానాన్ని చూసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి డబ్బు ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఇటువంటి విషయంలోనే ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ప్రణాళికబద్ధంగానే వెళ్ళాలి. రేపు డబ్బులు ఏదో వస్తాయని చెప్పేసి ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇటు వ్యాపారమైనా కావచ్చు, అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారైనా కావచ్చు. రేపు మంచి ఉద్యోగం వస్తుంది కదా, ఇప్పుడు రిజైన్ చేసేద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అటువంటివి పక్కన పెట్టుకుని ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉండి వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. ద్వితీయార్థమైన బుధుడు తృతీయంలో, అలాగే దశమంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కువగా ఆలోచించేసి మనసుని పాడు చేసుకునేది ఉంటుంది. అది జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుందా అనే భావన ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతనంగా ఒక నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైనమల్లా కంటే నలుగురి సలహాలు తీసుకుని ఇది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చదువులో కూడా విదేశాలకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి చదువుకోవాలా అన్న యోచన చేస్తారు. అయితే చదువు విషయంలో ఒక క్లారిటీ అంటూ మీకు ఉండాలి. 10 మంది సలహాలు తీసుకున్నా సరే మీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి, చక్కగా ఉన్నాయి కూడా. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగం రావడం, ఇది ఒక సంతోషకరమైన వార్త అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా గృహ నిర్మాణ విషయంలో ఒక ఫ్లాట్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలి అనే కళ నెరవేరుతుంది. అది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పంచుకుంటారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చూసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని సాధ్యమైనంత వరకు పూజించడం, ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమ లేదా మొగలుపూ కుంకుమ, ఈ రెండింటిలో ఏదైనా సరే అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలి. మీకున్న తెలివితేటలు చాలా బాగుంటుంది. అయితే ఏదో ఒక భయం అనేది ఉంటుంది మీ దాంట్లో. ముందుకు వెళ్దాం వద్దా, ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనే భావన ఏర్పడుతుంది. అయితే మీరు ఏదైతే ఆలోచిస్తారో అది ఆచరణ పెట్టడం వల్ల లాభపడతారు. అది స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం, చిన్న చిన్న వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. కళారంగం వారికి బాగుంది. రాజకీయ రంగంలో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏ పనైనా సరే ముందుకు సాగడం అనేది జరుగుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందనే చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవాలి. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అయితే కరుంగలి మాల మెడలో వేసుకోండి. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. మీకు ₹1 ఉన్నా సరే ₹1,00,000 ఉన్నాయి, మీకేంటి మీరు బాగా సంపాదిస్తున్నారు అన్న ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి కరంగలి మాల ధరించండి. లేకపోతే గణపతి ఉంగరం పెట్టుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.